ఫ్రాంక్ లూథర్ మార్క్ రచించిన ఏ గెలాక్సీ ఆఫ్ అమెరికన్స్ అనేది తెలుగులో శ్రీ బొమ్మకంటి శ్రీనివాసాచార్యులుగా జ్యోతిర్మాల అనే పేరుతో అనువాదం చేశారు. అందులో 3వ భాగం 26/2/24. ఇప్పటిదాకా అంటే మొదటి 2 భాగాల్లో అమెరికన్ ప్రెసిడెంట్స్ గురించి మాత్రమే మనం చెప్పు. ఇప్పుడు కవులు మిగతా వాళ్ళు. ఆ మొదటి కవి వాల్ట్ విట్మన్, ప్రజా కవిగా పేరు పొందినవాడు. అమెరికన్ న్యాచురల్ పోయెట్. 1819లో పుట్టి 1892లో చనిపోయాడు. నాకు చాలా ఇష్టమైన కవి. నా కాళ్ల కింద నేల గ్రానైట్ ఖనిజంతో తాపితం చేయబడింది అని విట్మన్ రాసుకున్నాడు. అది నిజమని రుజువు కూడా అయింది. అమెరికన్ జాతీయ భావం అత్యధికంగా కల ఈ కవి ప్రతిష్ట 1855లో లీవ్స్ ఆఫ్ గ్రాస్, గడ్డి పరకలు అనే ఖండ కావ్య సంపుటి ప్రచురించింది మొదలు క్రమంగా పెరుగుతూ వచ్చింది. విట్మన్ న్యూయార్క్ నగరానికి చెందిన లాంగ్ ఐలాండ్లో జన్మించి బ్రూక్లిన్లో పెరిగి పెద్దవాడై యవ్వన ఆరంభంలో పత్రికా విలేఖకుడా పనిచేసి గడ్డి రేకులు కావ్య సంపుటి పట్ల చాలామంది విమర్శకులు అననుకూల వైఖరి ప్రదర్శించారు. ఎందుకంటే అప్పటిదాకా లేదు. అమెరికన్ యొక్క పడవపాడు నడిపేవాడు, గడ్డి కోసేవాడు, రైతులు, కార్మికుల గురించి ఎవ్వడు అస్సలు కవిత్వంలోకి ఎక్కించాల. ఆయనే మొదటి. అయినా తాను చనిపోయే వరకు విట్మన్ ఈ గ్రంథానికి తిరిగి ప్రవర్ధిత సంపుటాలు ప్రకటిస్తూనేవాడు. ప్రజాస్వామిక కవిగా, మూఢాచార విధ్వంసకుడుగా అతడి ప్రభావం అగండ్యం. ఈ దిగువన ప్రకటించిన భాగం స్వీయ అనుభవాలు వివరిస్తూ విట్మన్ రాసిన విలక్షణ దినాల విచిత్ర స్మృతులు, స్పెసిమన్ డేస్ అండ్ కలెక్ట్ 1882 అనే ఉద్గ్రంథం నుండి తీసుకోబడింది. ఈ భాగంలో ఫాల్టన్ ఫెర్రీ రేవు వద్ద విట్మన్ జనసమూహాలను చూస్తూ గడపడం, బ్రాడ్వే ప్రాంతంలో ప్రముఖులను అనేకులను సందర్శించడం, బుల్ రన్ వద్ద జరిగిన మొదటి యుద్ధంలో యూనియన్ సైన్యం ఓడిపోయి వాషింగ్టన్కి పారిపోయి రావటం, ఇవన్నీ వర్ణించారు విట్మన్ లోక పరిశీలన. ఆ తర్వాత బ్రూక్లిన్లో అంటే న్యూయార్క్ నగరంలో గడచిన నా జీవితం ఆ కాలంలో తదనంతర కాలం 10 సంవత్సరాలలో మరింత ఎక్కువగా చిత్రంగా ఫాల్టన్ రేవుతో ముడిపడి గడిచి అప్పటికే ప్రాధాన్యంలో, పరిమాణంలో, వైవిధ్యంలో, రూప సౌందర్యంలో ప్రపంచంలో అత్యంత ప్రముఖ స్థానాన్ని ఫాల్టన్ రేవు ఆక్రమిస్తూ ఉంది. ఆ కాలంలో అంటే 1850 నుంచి 60 ఇంచుమించు ప్రతిరోజు నేను పడవ మీద నది దాటుతూ ఉండేవాడు. తరచూ నౌకల మీద శోధక గృహాలలో ప్రయాణం చేస్తూ అక్కడి నుంచి కనిపించే విశాల తన్మయత కలిగించే ఆ దృశ్యాలను, ఆ రమ్య పరిసరాలను చూస్తూ మైమరిచిపోయేవాడు. సముద్రం అడుగున ఏ ప్రవాహాలు, ప్రతి ప్రవాహాలు ఉన్నాయో నాకు తెలియదు. కానీ పైన కనిపించే మానవ మహాప్రవాహ ఎప్పటికప్పుడు గతి మారుస్తూ ఉండే సజీవ ప్రవాహ మాత్రం నన్ను ఎంతో ఆకర్షించి, నిజానికి మొదటి నుంచి పడవ ప్రయాణాలంటే నాకు విపరీతమైన సరదా. నాకు ఆ యాత్రలలో అననుకరణీయాలైన నిరంతరంగా ప్రవహించే సజీవ కావ్యాలు స్ఫురించే. నది సముద్ర అఖాతంలో కలిసే దృశ్యం, న్యూయార్క్ దీవి సంపూర్ణ దృశ్యం, తెరపగా ఉన్న రోజున ఏ సమయంలో చూసినా త్వరగా వస్తూ మధ్యలో విరిగి పడుతూ ఉండే
సముద్ర కెరటాలు, ఓడల స్థానాలు ఎప్పటికప్పుడు మారిపోతూ కనిపించే మనోహర దృశ్యాలు, అన్ని పరిమాణాలలో ఉండే ఓడలు, సరసు సుదూర గమ్యాలకు బయలుదేరబోతూ బయట కనిపించే పెద్ద ఓడల పంక్తి, తెల్లటి చరతాపలు దిప్పుకొని అసంఖ్యంగా ఉండే న్యూ స్కూనర్, స్లూప్, స్కిప్ ఓడలు, విచిత్ర సౌందర్యాన్ని స్ఫురింపజేసే యాట్ పడవలు, YACHT అంటారు యాట్ పడవలు, బ్యాటరీ పార్కును చుట్టుకొని తూర్పు దేశాలకు పోయేందుకు సాయంత్రం 5 గంటల ప్రాంతాల్లో వస్తూ టీవీ వెలయించే సౌండ్ ఓడలు, స్టానిన్ దేవి వైపుకు కాని, నారాసు జలసంధి వైపుకు కాని, వెంట దిగువకు కాని, లేక హడ్సన్ నదికి ఎగువగా రెండవ వైపు కానీ కనిపించే దృశ్యాలు, ఆ అనుభవాలు, ఆ దృశ్యాలు కొన్ని సంవత్సరాల క్రితం, అటు తర్వాత అనేక సార్లు నాకు ఎంతో ఆనందాన్ని కలిగించి, ఆనాటి నా సరంగు మిత్రులతో బాల్సర్ కుటుంబం వాడు, జానీ కోల్, ఎరాస్మిత్, విలియం వైట్లు, పడవల మీద నా చిన్నారి స్నేహితుడు టామ్ గయర్, అందరూ నాకెంతో స్పష్టంగా ఇవాళ్టికి జ్ఞాపకం ఉన్నారు. ఫుల్టన్ ప్రాంతానికే కాక నేను ఆ సంవత్సరాలు తరచు బ్రాడ్వే ప్రాంతానికి కూడా వెళ్లేవాడు. న్యూయార్క్ నగరంలో జనసమ్మర్దం, వైవిధ్యం గలవ మానవ సమూహాలకు, సుప్రసిద్ధ పురుషుల సంచారానికి పేరెన్నికగన్న ప్రాంతం అది. ఆ రోజుల్లో అక్కడ నేను ఆండ్రూ జాక్సన్, వెబ్స్టర్, క్లే, స్టీవర్ట్, మెర్టిన్ వాన్ బ్యూనన్, సైనిక సాహసుడు వాకర్, కొసూత్, ఫ్రిడ్జిగీన్, హ్యావెక్, బైరెంట్, వేల్స్ రాకుమారుడు, చార్లెస్ డికెన్స్లను, జపాన్ తొలి రాయబారులను, ఇంకా ఆనాడు జగద్విగితులుగా ఉండిన వాళ్ళెందరినో చూడగలిగారు. ఎప్పుడూ ఏదో కొత్త విషయమే, ఆవేశజనకమైన విషయమే కనిపించింది. అయినా ఎప్పుడూ వడిగా సాగే ఒకే అనంత మానవ మహాప్రవాహంగానే నాకనిపించి, నగర మందిరం సిటీ హాల్ వెనుక ఛాంబర్స్ వీధిలో ఒక న్యాయస్థానంలో విశ్రాంతి గదిలో జేమ్స్ పెనిమోర్ కూపర్ను దర్శించడం నాకు జ్ఞాపకం. ఆ న్యాయస్థానంలో అతడేదో కేసు నడుపుతున్న, అది బహుశా ఎవరి మీదో అతడు తెచ్చిన పరువు నష్టపు దావా. దాని లేక ఫెర్ల్ వీధిలో ఉన్న ఒక భవనం 2వ అంతస్తులోని ఆఫీసు గదిలో ఎడ్గార్ అలన్ పోని సందర్శించడం, హ్రస్వ భాషణ సాగించడం. బహుశా అది 1845 లేక 46లో. ఎడ్గార్ అలన్ పో అంటే కూడా బల అద్భుతమైన కవిత్వం రచనలు, అలాగే మొదటి ఈ డిటెక్టివ్ నవలలకు ఆద్యుడు కూడా. పొయిట్రీ మీద థీసిస్ కూడా రాశాడు అతను. ఆయన బ్రాడ్వే జర్నల్ అనే పత్రికా సంపాదకు, పూర్తిగాను పాక్షికంగాను యజమానిగా కూడా ఉండాడు. ఆయన ప్రచురించిన ఎన్నో నా రచన విషయంలో అప్పుడు ఆయనను చూశా. చాలా మర్యాదస్తు మనిషి, రూపం, వేషం అన్నీ చాలా బాగా ఉన్నట్లు అనిపించింది. ఆయన మూర్తి, కంఠస్వరం, అలవాట్లు, పటిష్టత అన్నీ నాకు సుదూరమైన మనోహరమైన స్మృతులు. చాలా దయ, దాక్షిణ్యం ఉన్నది. కానీ వినమ్రుడుగా, బహుశా కొంతవరకు విరక్తుడుగా నాకు అనిపించాడు. నా స్మృతులలో మరొకటి, న్యూయార్క్ నగర పడమటి భాగంలో సరిగ్గా హోస్టన్ వీధికి ఎదుగుగా ఒకసారి నేను 1832 జనవరి నెలలో తెరపగా ఉన్న రోజు అని జ్ఞాపకం. వంగిపోయి దుర్బలంగా ఉన్న ఆజానుబాహువైన, బాగా వృద్ధుడైన ఒక వ్యక్తిని చూశా. గడ్డం ఉంది, విలువైన ఉన్ని దుస్తు, తల మీద తెల్ల పెద్ద ఉన్ని టోపి. సుమారు 1 డజను మంది మిత్రులు, నౌకర్లు పరస్పరం పోటీ పడుతూ జాగ్రత్తగా పట్టుకొని ఇంటి ముందరి నడవలోకి మెట్ల మీదుగా కిందికి నడిపించుకొని వచ్చి, ఇంచుమించుగా మూసుకొని వచ్చి ఎత్తి
చక్రాలు లేని మంచు మీద లాగా ఒక పెద్ద బండిలో కూర్చోబెట్టి పైన మరికొన్ని ఉన్ని వస్త్రాలు కప్పి షికారు తిప్పటానికి తయారు చేసి ఆ బండి లాగిన గుర్రాలంత అందమైన గుర్రాలు నా జన్మలో ఎప్పుడూ నేను చూడలేదు. చాలా బాగా జంతువులను ఆ కాలంలో పెంచుతున్నామని మనం అనుకోకక్కల్లా. 50 ఏళ్ల నాడు లాంగ్ ఐలాండ్లో కానీ, దక్షిణ రాష్ట్రాలలో కానీ, న్యూయార్క్ నగరంలో కానీ దొరికిన గుర్రపు మాంసం లాంటిది మళ్ళీ ఎక్కడా దొరకలేదు. రుచికి పుష్టికి జనం పెంపుడు గుర్రాల మాంసం అంటేనే ఏ జాతి గుర్రమైనా సరే ఆ రోజుల్లో ఎగబడేవాడు. బహుశా నేను 13-14 ఏళ్ల కుర్రాన్నప్పుడు అలా నిలబడిపోయి ఆ ఉన్నిలో మునిగిపోయి అంతమంది మిత్రులు నౌకర్ల మధ్య ఆ బండి మీద భద్రంగా ఆసీనుడైన ఆ ముసలాయిని చూస్తూ ఎంతోసేపు ఉండిపోయా. నెవరు వేస్తున్న ఉత్సాహం పొంగులు వారుతున్న గుర్రాలు, చేతిలో కంచీకర్రతో బండి తోలేవాడు. వాడి ప్రక్కన అవసర సమయంలో వాడికి సహాయం చేసేందుకు మరో చోదకుడు. అంతా నాకు స్పష్టంగా జ్ఞాపకం. అంతగా వాళ్ళందరూ కన్నులలో పెట్టుకొని చూస్తున్న ఆ ముసలి ఆయన రూపం ఇప్పటికీ నా కళ్ళ ముందు మెసులుతోంది. అతడు జాన్ జాకబ్ ఆస్టర్. 1846-47 ప్రాంతాలు రచయితగా, ముద్రాపకుడుగా, ప్రింటర్గా పనిచేస్తూ నాకు సహజమైన ఆరోగ్యంతో ఉత్సాహంగా కాలం గడుపుతూ నేనింకా న్యూయార్క్ నగరంలోనే ఉన్నాను. అయితే ఆ అనుభవం, ఉత్సాహం అంతా ఒక భయంకరమైన అఘాతంతో ఒక్కసారిగా తారుమారైపోయి. అది మొదటి బుల్ రన్ యుద్ధం. అప్పుడు మనం అందరం గుర్తించినట్లు నిశ్చయంగా అది చరిత్రలో అత్యంత ప్రధానమైనది. అన్ని యుద్ధాలు, వాటి ఫలితాలు మామూలుగా అనుకునే దానికంటే కూడా ఎక్కువగా హఠాత్ సంభవాలతో నిండి ఉంటాయి. అయితే ఈ యుద్ధంలో మొదటి నుంచి చివరి వరకు అన్ని హఠాత్ సంభవాలు, అనిశ్చిత పరిస్థితులు. ఏ పక్షానికి ఆ పక్షం తాను నెగ్గానే అనుకునేది. చివరి నిమిషం వరకు నిజం చెప్పాలంటే నిర్మూలితం కావటానికి ఒక పక్షం ఎంత యోగ్యమో రెండవ పక్షం కూడా ఒక కల్పిత వార్త వల్ల లేక అనేక కల్పిత వార్తా పరంపర వల్ల చివరి నిమిషంలో జాతీయ సైన్యాలు చెల్లాచెదరై భీతాహంతో పలాయనం చిత్తగించాయి. అది 22వ తేదీ సోమవారం. అడపాదడపా పొద్దస్తమానం వానజల్లులు పడుతున్నాయి. తెల్లవారుతూ ఉండగా పరాజిత సైన్యాలు లాంగ్ బ్రిడ్జి మీదుగా వాషింగ్టన్లోకి వచ్చి పడటం ప్రారంభమైంది. యుద్ధం జరిగిన శని ఆదివారాలు 20-21వ తేదీ ఎండ విపరీతంగా కాసి దుమ్ము, ధూళి, పొగ దేహాల మీద చెమటతో కలిసి ఒక పొరగా ఏర్పడి, మళ్లీ దుమ్ము, మళ్లీ చెమట, ఇంకొక పొరగా ఏర్పడి వీటన్నిటినీ ఆ ఉద్రిక్త ప్రాణాలు జీర్ణించుకొని గాలిలోని ధూళి కణాలతో వాళ్ళ దుస్తులన్నీ అట్టలు కట్టుకుపోయి ఎండిన రోడ్ల మీద, తుపాకీ దళాల కాళ్ల కింద నలిగిన పొలాలలో ఎక్కడ పడితే అక్కడ వాళ్లే దుమ్ము, చెమట, మలాముతో నిండిన దేహాలతో తిరుగుముఖం పట్టి లాంగ్ బ్రిడ్జి మీదుగా వచ్చి పడ్డారు. భయంకరమైన 20 మైళ్ళ యాత్ర చేసి బెదిరిపోయి అవమానంతో, భీతాహంతో వాషింగ్టన్ చేరుకొని వారిక్కడ నుండి వెళ్లేటప్పుడు పలికిన ఆ ప్రగల్భాలు ఇప్పుడేమైపోయి? ఆ ధ్వజాలు, బ్యాండ్ మేళాలు, ఎదిరి ఖైదీలు తీసుకొచ్చేందుకు పట్టుకెళ్లిన తాళ్లు అవన్నీ ఇప్పుడేవి? ఒక్క బ్యాండ్ వాద్యం మోగల సిగ్గుగా జెండా కొయ్య కంటి పెట్టుకుని ముఖం వ్రేల వేయని ఒక్క జెండా కూడా లేదు. సూర్యుడు ఉదయించాడు, కానీ ప్రకాశించడం లేదు. ఆ మనుషులు మొదట పల్సగా అవనత వదనాలతో రాగసాగారు. తల ఉంచుకొని క్రమంగా గుంపు బలిసి వాషింగ్టన్ వీధుల నిండా
ముఖ్యంగా పెన్సిల్వేనియా వీధులు ఇళ్ల మెట్ల మీద ఇంటి అంతస్తుల వాకిళ్లలో ఎక్కడ పడితే అక్కడ వాళ్లే ఒక క్రమం లేకుండా దారి తప్పిన వాళ్ళ చిన్న చిన్న గుంపులుగా వస్తున్నారు. అప్పుడప్పుడు మాత్రం ఒక్కొక్క దళం పూర్తిగా క్రమబద్ధంగా సైనికోద్యోగుల ఉద్దికలు కొందరు ఉద్యోగుల స్థానాల మధ్య ఖాళీగా కనిపిస్తున్నాయి. చచ్చిపోయి ఉంటారు. వాడు నిజమైన మౌనంగా వంచిన ముఖాలతో గంభీరంగా మార్చి చేస్తూ కుప్పకూలిపోతారేమో అన్నంత అలసటతో అంతా నల్లగా మడ్డిగా అయినా చేత తుపాకులు ధరించి సజీవంగా అడుగులు వేస్తూ రావటం కూడా ఉంది. అయితే అలాంటి దళాలు చాలా పెన్సిల్వేనియా వీధులు పేవ్మెంట్లు 14వ వీధి జనంతో కిట్టకిట్టలాడి పౌరులు నిగ్రోలు గుమాస్తాలు అంతా సైనికులు చూడటానికి వచ్చినవారు. కిటికీలలో ఆడ మగవాడి ముఖాలు పారిపోయి వచ్చిన దుమ్ము కొట్టుకు ఉన్న సైనికుల తండాలు వాటికి అంతముందా అంతమందన్న తమ ఇళ్ల ముందుగా కదిలిపోతున్న ఆ స్త్రీల ముఖాలలో కౌతుకం వెల్లివిరుస్తుంది. ఎవ్వరి నోట మాట లేదు, ఎలాంటి వ్యాఖ్యానాలు లేవు. ఈ చూడవచ్చిన వాళ్లలో సగం మంది అతి తీవ్రమైన విభజనవాదు. పైకేమీ మాట్లాడరు, ముఖాలలో మాత్రం రాక్షసత్వం తొంగిదు. ఈ ఉదయమంతా వాషింగ్టన్ నిండా మచ్చలు మచ్చలుగా పరాజిత సైనికుల గుంపులు వ్యాపించి వింత వస్తువుల్లాగా విచిత్రమైన కళ్లతో ముఖాలతో తడిసి ముద్దై ఆ రోజంతా ఎడతెగకుండా జల్లులు పడుతూనే ఉన్నాయి. అమితంగా అలసిపోయి ఆకలితో పీక్కుపోయిన కళ్లతో ఉబ్బిన కాళ్లతో ఎక్కడ చూసినా ఆ సైనికులు సజ్జనులైన వారైనా మరీ ఎక్కువ మంది లేరు. ఆ సైనికుల కింద తిండి పడేయాలని సతమతమవుతుంది. జావా కాఫీ కాయటానికి గాడి పొయ్యి మీదికి గంగాళాలెక్కించి పేవ్మెంట్ల మీద మేజాబల్లలు వేసి వేగన్ల కొద్దీ రొట్టెలు కొన్నారు. వడివడిగా వాడిని పెద్ద పెద్ద ముక్కల కింద తరుగుతున్నారు. అందులో 2 వయస్సు ముదిరిన స్త్రీలు, చాలా అందమైన వాళ్ళు, సంస్కారానికి సౌందర్యానికి నగరంలో అగ్ర తాంబూలం పొందినవారు. హడావిడిగా తెచ్చి వేసిన మొరటు కొయ్యతో చేసిన ఒక మేజాబల్ల దగ్గర బోలెడు భక్ష్యపానీయాలతో నిలబడి ఆ సైనికులకు ఆహారం పంచుతారు. ఆ రోజంతా ఖర్చు అయ్యేది ఖర్చు అవుతుంటే అరగంటకి మళ్లీ ఇళ్ల దగ్గర నుంచి ఆహార పదార్థాలు తెప్పిస్తూనే ఉన్నారు. జోరున కురుస్తున్న వానలు అది ఉత్సాహంగా నిలబడిన మౌనంగా నెరసిపోయిన తలకట్లతో వారు అలా ఆహారం వడ్డిస్తూనే ఉన్నారు. ఇంతసేపు ఇంచుమించు ఎడతెరిపి లేకుండా వారి చిక్కెళ్ల మీదుగా కన్నీరు ఓడికలు అవుతూనే ఉన్నాయి. ఆ గాఢమైన ఉద్వేగం మధ్య అంత సందడిలో సంచలనలు నిస్పృహతో కూడిన ఆ దుర్దామ అత్యాశ్చర్యంగా ఆ సైనికుల్లో చాలా మంది నిద్రకు పడ్డారు. అంత సంరంభం మధ్య అతి గాఢంగా నిద్రపోతున్నారు పాపం. ఇళ్ల మెట్ల మీద, ప్రహరీ గోడల ప్రక్కన, పేవ్మెంట్ల మీద, రోడ్ల ప్రక్కన ఖాళీ స్థలాల్లో ఎక్కడ పడితే అక్కడ ఒరిగిపోతూ గాఢ నిద్రలోకి జారుకుంటారు పాపం. 17-18 ఏళ్ల కుర్రాడు అక్కడ ఆ మహాసౌధ ద్వారం దగ్గర నిద్రపోతాడు. ఎంత శాంతంగా ఎంత గాఢంగా పడుకున్నాడు. నిద్రలో కూడా కొందరు తమ తుపాకులను గట్టిగా పట్టుగా, కొందరు మిత్రుడు సన్నిహితుల దగ్గరగా గుంపులుగా పడుకున్నారు. అలా నిద్రిస్తున్న అందరి మీద జాలిగా వాన పడుతుంది. మధ్యాహ్నం గడిచి సాయంత్రం అయ్యేసరికి వీధుల్లా, హోటల్లా, బార్ రూమ్స్లో, కూడలి స్థలాలు ప్రతి చోట శ్రోతలు, పృచ్ఛకులు, భయానక గాథలు, భయంకర సన్నివేశాలు, ప్రచ్ఛన్నంగా శత్రు దళాలు వచ్చి పడడం, తమ దళం చెదిరిపోవటం లాంటి కథలు, కథకులు, ప్రగల్భాలు పలికే ప్రజల గుంపులు. అదంతా చూస్తే సంకల్ప శక్తి, ధైర్యం వాషింగ్టన్ నగరం నుంచి అంతర్ధానం అయినట్లు కనిపిస్తోంది. ముఖ్యమైన హోటల్ విలియర్స్ భుజాలపై సైనిక లాంఛనాలు తాల్చిన సైనిక ఉద్యోగులతో నిండిపోయి
అవమానంతో వాడు దిగజారిపోయున్నారు. వాళ్ళని నేను చూశా. అలా అందామని కూడా అన్నాను. వచ్చారా బాబు భుజాల మీద సైనిక లాంఛనాలతో. అయితే మీ సైనిక దళాలేవి? ఆ సైనికులందరూ ఏమయ్యారు? అసమర్థుల్లారా, యుద్ధాలు అదృష్టం ఒంటరిగా చిక్కుకుపడి పోవడం ఇలాంటి నా దగ్గర చెప్పకండి. అది మీ ఘనకార్యమే. ఈ పలాయనం ముమ్మాటికి మెల్లగా జారుకున్న, లేక గట్టిగా అరిచిన, లేక ఈ విలియర్స్ హోటల్ గదుల్లో ధైర్య ఉత్సాహాలను అభినయించిన, ఏం చేసినా ఏం చెప్పినా మీరు తప్పుకోలేరు. బుల్రన్ యుద్ధ పరాజయానికి బాధ్యత మీ సామాన్య సైనికుల తెగింపులో సగం, కనీసం 10వ వంతు తెగింపు మీకు ఉన్న. ఇది జరిగేది కాదు. ఇది వాల్ట్ విట్మన్ చిత్రం. తర్వాత ఆయన రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, ప్రఖ్యాత తాత్వికవేత్త. ఎమర్సన్ వ్యాసాలు చదివే మనం నెచ్చు చెప్పుకున్నాం. రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ 1803లో పుట్టారు. 1882, 79 ఏళ్ళు జీవించారు. 100కి 100 పాళ్ళు అమెరికన్లుగా అభివర్ణింపదగిన విట్మన్ అంటే ఇందాక చెప్పింది మార్కెట్ వెయిన్, ఎమర్సన్ ప్రభృతులు అమెరికా రచయితలలో అగ్రగణ్యులు. ఎమర్సన్ బోస్టన్లో జన్మించి హార్వర్డ్లో విద్యాభ్యాసం చేసి బోస్టన్లోని యూనిటేరియన్ సెకండ్ చర్చి మతాచార్యుడుగా నియమింపబడ్డాడు. మొదట్లో అతడి వృత్తి అతన్ని కొంగదీయటం ప్రారంభించి, తర్వాత యూరప్లో సంచారం చేసి కొన్ని రచనలు, కొన్ని ఉపన్యాసాలు చేశాక కొత్త మార్గమే తనకు బాగా నచ్చి ఉపన్యాసాల ద్వారా విద్యా బోధన సాగించే విధానం, అమెరికాలో విస్తృతంగా ఉండాల్సిన ఉపన్యాసాలు ఇవ్వటం, వ్యాసాలు, కావ్యాలు, గ్రంథాలు రచించటమే ఆయన తన జీవన మార్గంగా వరించి అచిరకాలంలోనే విజ్ఞానిగా, రచయితగా అఖండ కీర్తి ఆర్జించాడు ఎమర్సన్. మన తత్వవేత్తలు చాలామంది ఎమర్సన్ కోట్ చేస్తారు. ఇక్కడ వచ్చిన రచనలు 2 100 ఏళ్ల క్రితం కిందట సాహిత్య విమర్శకుడుగా ప్రసిద్ధి కొడించిన ఎడ్విన్ పెర్సీ విపుల్ రచించిన మహనీయులను గురించిన మధుర స్మృతులు 1886 అనే గ్రంథంలో భాగాలు మనకు చెబుతున్నారు. మొదటి, ఎమర్సన్తో గుర్రపు బగ్గీలో స్వారీ. ఎమర్సన్ మహాశయునితో నాకు పరిచయం ఏర్పడిన కొత్తల్లో ఒక రోజున బోస్టన్కు, వాళ్ళు బౌస్టన్ అంటున్నారు, నేను బోస్టన్
5 మైళ్ళ దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణంలో ఉపన్యాసం చెప్పటానికి నాకు హఠాత్తుగా ఆహ్వానం వచ్చింది. మొదట ఆ ఉపన్యాసం చేయవలసిందిగా ఎమర్సన్కి ఆహ్వానం వెళ్ళి ఆయన వచ్చి మహోపన్యాసం చేస్తారని పాపం అక్కడి రసజ్ఞులంతా ఆశించి, కానీ ఆయన తన సమ్మతి తెలియపరచల. ఆహ్వానానికి జవాబియ్యడంలో ఆయన అశ్రద్ధ చేసి అయినా ఉండాలి, లేదా ఆయన ప్రత్యుత్తరం ఎక్కడో ప్రభావతుగా వచ్చి సకాలంలో చేరకపోయి అయినా ఉండాలి. నేను వెళ్ళా. ఉపన్యాసం ప్రారంభమవటానికి సరిగ్గా 10 నిమిషాలకు పూర్వం ఎమర్సన్ ప్రత్యక్షమయ్యారు. వెంటనే ఆనాడు ఆయన ఉపన్యాసం వినే అవకాశం నాకు కలగడం నిజంగా నా భాగ్యం. నేను ఉపన్యాసం చెప్పదలుచుకోలేదని స్పష్టంగా చెప్పా. కానీ అశ్రద్ధ వల్లని పొరపాటు జరిగినట్టు కనిపిస్తూ ఉన్నందువల్ల ఆనాడు ఉపన్యసించే హక్కు నాదే కానీ తనది కాదని ఆయన ఔదార్యంతో జవాబు చెప్పారు. దాని మీద మీరు ఉపన్యసిస్తేనే ఈవేళ ఈ ఊళ్ళో ఉపన్యాసం ఉంటుంది, లేకపోతే ఉండదు అని నేను ఖండితంగా ఆయన అసమ్మతితోనే తన చేతి సంచిలోని కవిల కట్ట విప్పి ఉపన్యసించడం మొదలుపెట్టి, ఆ ఉపన్యాసం ఇతర సాహితీ గోష్ఠులలో ఆయన చేసిన ఉపన్యాసాలన్నిటిలో శ్రేష్టమైంది కాకపోవచ్చు కానీ సమకాలికులైన ఇతర ఉపన్యాసకుల ఉత్తమోత్తమ ఉపన్యాసాలన్నిటికంటే గొప్పది. ఉపన్యాసం పూర్తయిన తర్వాత నేను కూడా తన గుర్రబగ్గీలో రావచ్చునని ఆయన నన్ను పిలిచారు. నేను అమితానందంతో అంగీకరించి, నా అదృష్టవశాత్తు ఆ గుర్రం అతి నిదానంగా పయనించే పోటీలో ప్రథమ బహుమానం పొందదగింది. మామూలుగా కాలినడకను తనలో తాను తన్మయత్వంతో ఏదో ఆలోచించుకుంటూ పోతూ ఉండే బాటసారి కన్నా 2 ప్రయాణికులు గల ఆ బగ్గీని లాగుతూ తాను అధిక వేగంతో ప్రయాణం చెయ్యగలననే దంభం పాపం ఆ గుర్రంలో ఏ కోశానా కనిపించల. బహుశా ఆ గుర్రపు బగ్గీ వేగం గంటకు దాదాపు 2 మైళ్ళు మాత్రమే ఉండవు. నేను బండిలోకి ఎక్కగానే ఆనాటి ఉపన్యాసాన్ని గురించిన ప్రసంగం మొదలుపెట్టి, ముఖ్యంగా ఆయన ప్యూరిటన్ల గురించి చెప్పిన విషయాన్ని మాట్లాడుతూ గంభీరమైన గ్రిమ్ అనే పదాన్ని విలక్షణంగా సునాయాసంగా వాడిన సంగతి చూపిస్తూ, బహుశా ఆ పదం మీకు చాలా ఇష్టమనుకుంటా, మీరు ప్రకటించిన వ్యాసాలలో కూడా ఆ మాట ఎక్కువగా వాడినట్టున్నారు అన్న. వెంటనే ఆయన ఆదుర్దాగా, నా మాట బాగా తరచుగా వాడుతానంటారా? నేను ఆ మాటను బాగా తరచుగా వాడుతాను అన్న. అయితే వాడిన చోటల్లా మీరు అభివర్ణిస్తున్న వ్యక్తుల స్వభావానికి పూర్తిగా వర్తించే విధంగా సర్వత్రా మీరు ఆ మాటను వాడారండి అన్నారు. ఆయన 1-2 నిమిషాలు సాలోచనగా మౌన ముద్ర దాల్చి, బహుశా ఆ మాట నాకొక ఊత పదంలాగా తయారైనట్టుందండి, ఇక నుంచి దాన్ని వాడటంలో కొంత జాగ్రత్త చూపిస్తా, నా నిఘంటువులోంచి మెల్లగా దానికి ఉద్వాసన చెప్పాలన్నారు. మేమా పట్టణపు విపణుల్లో నుంచి బయటపడి బోస్టన్కి పోయే పల్లెటి దిక్కు రోడ్డు ఎక్కేసరికి ఎమర్సన్ పండితుడు బాగా ఉత్సాహంగా ఉన్నాడు. ఆయన తన యువ సహచరుడితో ఒక విలక్షణమైన ప్రసంగం ప్రారంభించారు. ప్రసంగ ధోరణి మొదట తనను తాను చేసుకునే యథేచ్ఛా భావన స్థాయిలోంచి స్వగతం స్థాయిలోకి వచ్చి తర్వాత మా ఇద్దరి నడుమ సంభాషణగా మారి. అయితే ఆ సంభాషణ మధ్యలో ఆయన సహప్రాసంగికుడు తన భావ ప్రకటన ఉత్సాహాన్ని నిగ్రహించుకోగల కౌశలం ప్రదర్శించిన మళ్లీ స్వగత స్థాయిలోకి, మౌన భావన స్థాయిలోకి మళ్లీ పోవటం కూడా జరుగుతూ ఉంది. ఆ సాయం సంధ్యను నేను ఎప్పటికీ మరిచిపోలే. చంద్రుడు షోడశ కళా ప్రపూర్ణుడై ప్రకాశిస్తున్నాడు.
తనను తనుముకొని వస్తున్న ఒక మబ్బుని చూసి ఏమాత్రం చెలించకుండా ఏదో ఐంద్రజాలిక శక్తితో ప్రకృతినంతను ముంచెత్తుతూ సుస్నిగ్ధమైన సుప్రసన్నమైన ప్రశాంతమైన పారవశ్యాన్ని కలిగించే వెన్నెల కాస్తున్న కళ్ళు మిరుమిట్లు గొలిపే సూర్యరశ్మిలు వాస్తవాలుగా కనిపించిన సర్వ వస్తువులను ఆ వెన్నెల అవాస్తవికాలను చేస్తోంది. మా నిద్రపోతు గుర్రం దాని స్వప్న సౌఖ్యం అది అనుభవిస్తున్నట్టే ఉంది. పూర్తిగా ఆగిపోయి వైరాగ్య ఉదయమైన తత్వవేత్తల నికృష్టమైన ఆ బండి నుండి ఆ బండికి తనను బంధించి ఉంచిన కళ్ళెం వగైరా సామాను నుండి తెగతింపులు చేసుకొని తన ధ్యాన సమాధిలో తాను మునిగిపోవటానికి కారణం మధ్య మధ్య ఎమర్సన్ దాని ప్రక్కలకు తగిలిస్తూ యథాలాపపు కొరడా వెదలి నిజానికి ఆ జీవ సమాధి స్థితిలోంచి జాగ్రత్త అవస్థలోకి తీసుకురావటానికి ఇది తగినంత సమర్థమైన కారణం కాదు. ఆ యజమాని ఆ కొరడాతో ఎంత గట్టిగా కొట్టినా ఆ దెబ్బకు పూర్తిగా గురైన ఒక ఈగకు కూడా ఏ విధమైన ప్రమాదం ఉండదు. అలాగేమో మెల్లగా సాగిపోతుంది. చివరకు మా ప్రసంగం నాడు షేక్స్పియర్ నాటకాల్లో నాయక పాత్రలు ధరించే ప్రముఖ నటుల వంకకు మళ్ళీ హ్యామ్లెట్, ఒథెల్లో, లియర్, మ్యాక్బెత్లలాగా అభినయించటానికి ప్రయత్నించిన వారిలో ఎవరైనా నాకు సంతృప్తి కలిగించారా అని ప్రశ్న. లేకే నేను బూత్ సీనియర్ ఈ వేషాలు చాలా వేయగా చూశాను. అతడి పరిపూర్ణుడు కాకపోయినా నేను చూసిన ఇతర నటుల కంటే పరిపూర్ణత ఎక్కువగా సన్నిహితం. నిజానికి షేక్స్పియర్ రచనలు కూలంకషంగా చదివిన విద్వాంసులకు ఏ నటుడు వాస్తవమైన సంతృప్తి కలిగించలేదు. అయినా బూత్కి నిశితమైన గ్రహణ శక్తి, చక్కని భావనా బలము, తాను నిర్వహించే పాత్ర యొక్క వ్యక్తిత్వాన్ని సంబంధించిన ముఖ్యమైన విలక్షణ స్వభావాలను గురించి ముందుగా తన మనసులో దృఢమైన వాస్తవికమైన చిత్రణ చేసుకుంటాడు. అందువల్లనే అతడు షేక్స్పియర్ భావనలోని ఒక విధమైన సంకీర్ణ ప్రకృతి ప్రదర్శిస్తూనే వివిధ పాత్రలలోని వైవిధ్యాన్ని కూడా చూపగలుగుతున్నాడని నా అభిప్రాయం. యాక్రియాడి మెక్కిరియాడి ఇంతకంటే ఎక్కువ ప్రజాకర్షణ కలవ. కనీసం నాజూకు తన మెదిగిన వర్గాల అభిమానం చోరగొన్నవాడు కావాలి. కానీ అతనికి వచ్చిన ఇబ్బంది ఏమిటంటే అతడు ఎంత సునిశిత గ్రహణ శక్తి కలవాడైన తనను తాను మరిచి పాత్రలో లీనం కాగల శక్తి అతడికి లేదు. అందువల్ల షేక్స్పియర్ నాటకమంతా ఊపిగాగా చదివి అతడు అభినయించబోయే పాత్రను గురించి అతనికి ఏర్పడిన అభిప్రాయ సారంగా నటిస్తాడు. బాగుంది అన్నాడు ఎమర్సన్. నేను బూత్ని ప్రస్తుతించడంలో వెళ్ళబుచ్చినటువంటి 3 నిమిషాల్లో ఒక కునుకు తీయటానికి ప్రయత్నిస్తున్న సోమరి గుర్రాన్ని మెల్లగా కొరడాతో దువ్వి మేల్కొలుపుతూ మీరు చాలా అదృష్టవంతులు. షేక్స్పియర్ నాటకంలోని ఒక నటుడి ద్వారా పారవశ్యంతో కూడిన ఆనందం పొందగలరు. నేను షేక్స్పియర్ నాటకాన్ని చూడటానికి ఎప్పుడు ఏ నాటశాలకు వెళ్లి కూర్చున్నా నాటకం పొడగున నాటక కర్తే నా దృష్టికి ఆకర్షిస్తుంది. పోయిన మంగళవారం నేను మెక్కిరియాడి నటిస్తున్న హ్యామ్లెట్ నాటకం చూడటానికి వెళ్ళి అంతా సవ్యంగానే సాగుతోంది. కానీ thou that course again in complete state revised thus the glimpses of the moon అనే పంక్తుల దగ్గరకి వచ్చేసి కరిగింప చేయగల ఆ మహాభావుకత నటుణ్ణి నాటకశాలను పూర్తిగా మాయం చేసి ఈ బృహద్ భూగోళాన్ని దానిపైన సర్వాన్ని కేవలం ఆ పద్య భాగంలో చెప్పిన వెన్నెల వెలుగుగా మార్పు చేసివేసి ఆ తర్వాత కూడా నాటకం నడిచింది. కానీ నేను మాత్రం ఆ మహాభావకుని
ఒక్క భావంలో తన్మయుడైపోయి అక్కడ ఏం జరుగుతోందో కూడా గమనించలేదు అన్నాడు. ఎమర్సన్ ఈ విషయం చెప్పేటప్పుడు వెన్నెల సోయగం అని మెల్లగా ఉచ్చరిస్తూ మా చుట్టూ ఒక్కసారి కలయ చూడటం నన్ను బాగా ఆకర్షించి షేక్స్పియర్కి ఆ భావం తోచటానికి కారణమైన ఆ చంద్రకాంతి సరిగ్గా ఆ సమయంలో మా చుట్టూ పరుచుకొని ఉంది. మధ్యాహ్నం వేళ సూర్యుని తీక్ష్ణ కాంతిలో స్పష్టంగా నగ్న సత్యంగా నిర్వివాదంగా కనిపించిన వివిధ వస్తుమయమైన ఈ ప్రపంచ ఆస్తిగత ఆ చంద్రకాంతి తన సుస్నిగ్ధ కిరణాలతో మంత్రించి సర్వం మాయ భ్రాంతి అనే సంశయానికి ఆస్పదం చేస్తారు. ఎమర్సన్ కంఠస్వరం గురించి రెండవ వ్యాసం కొన్ని అభిప్రాయాలు. ఎమర్సన్ కంఠస్వరంలో ఒక విచిత్రమైన శక్తి ఉంది. రంగస్థలం మీద కాని సభావేదిక పైన కాని మరొక కంఠస్వరం ఏదీ నన్ను అంతగా ఆకర్షించలేదు. స్వచ్ఛమైన భావం వివేకపూరితమైన స్వరంలోనే వినపడు. అది ఉదాత్త సంగీత సారస్యం స్ఫురించే దివ్య శృతులను పోలి ఉంటుంది. పద్యాలను ఆయన ఎక్కడ ఎలా నొక్కి లాగి చదివేది గుర్తు లేనిదే. అసలు వాటిని మరొకరు సక్రమంగా చదవగలగటం అసంభవం. ఆయన ఉదాత్త వచన రచనలను కూడా ఆయన కంఠస్వర విన్యాసాలతో పరిచయం లేని వాళ్ళు చదువుతున్న నిజంగా వాటిలోని అందమంతా వెల్లడి కాదు. అలాంటి ఆ గంభీర కంఠస్వరానికి అయ్యో ఈ భూమి మీద శాశ్వత మౌన ముద్ర పడిపోయిందే. బహుశా ఆయన ఈ భూమి మీద తన సహచరులకు కాకుండా నేడు ఏ దివ్య పురుషుల పుణ్య సమావేశాలలోనూ తన కంఠస్వర మాధుర్యాన్ని రుచి చూపిస్తూ ఉంటాడు కాబోలు. ఇంద్రియ చాపల్య జన్యమైన విషయాలు కాని, ఇంద్రియ ఆనందమే లక్ష్యంగా గల సవకబాలు చమత్కారాలు కాని, అల్ప శ్రావ్యత కాని మందుకైనా ఆయన ప్రసంగాలు ఎక్కడ దొరకవే. ఆయన గొంతులో నిష్కర్ష నైశిత్యం ఒక విలక్షణ మాధుర్యం ఉంటాయి. అందువల్ల ఆయన ఆత్మోద్దీపకమైన సర్వతంత్ర స్వతంత్రమైన బుద్ధికి రిపబ్లిక్ అంటారు. ఆ కంఠస్వరం ఉచితమైన ఉపకరణగా ఉపయోగం. ఆ కంఠస్వరంలో వైయక్తిక వైలక్ష్యం ఉన్నప్పటికీ దాంతో పాటే ఒక విధమైన విశ్వజనీనత యూనివర్సల్ ఐడియా ఉండే. ఏదో దైవిక శక్తి ఆయనలో నుండి మాట్లాడుతున్నట్లుగా, ఒక పరమాచార్యుడు ప్రబోధిస్తున్నట్లుగా. స్వీడన్బర్గ్ గురించి ఆయన చేసిన ఒక ఉపన్యాసం ప్రారంభంలో ముందుగా ఆ స్వీడన్ దేశపు యోగి సత్తముని అభిప్రాయాలు సంగ్రహంగా వివరించటం మొదలుపెట్టి ఆ అభిప్రాయాలు ఉదారమైనవిగా, మానవులందరూ క్రైస్తవేతరులు కూడా ఆమోదింప తగినవిగా ఉన్నాయి కనుక వాటిని ఆమోదించవలసిందిగా ఉపన్యాసకుడు ప్రబోధిస్తున్నట్టు అనిపి. కానీ ఈ వివరణ పావుగంట సాగేసరికి ఉపన్యాసం తప్పగా విసుగుదల పుట్టించేదిగా తయారై ఎమర్సన్ ఆ స్వీడిష్ యోగి శిష్యుడైనట్టున్నాడని ప్రేక్షకులలో గుసగుసలు వచ్చాయి. ఆ యోగి అభిప్రాయాలను వివరించడం పూర్తి చేసిన తరువాత ఎమర్సన్ ఒక అర నిమిషం సేపు మౌన ముద్ర వహించాడు. తరువాత సూటిగా హృదయాన్ని స్పృశించగల తన ఉచ్చైస్వరంతో, అయితే ఎవరి ఎమాన్యుయల్ స్వీడన్బర్గ్ అని ప్రశ్నించారు. ఈ వాక్యాన్ని ఉచ్చరించేటప్పుడు ఆయన స్వరంలో క్రమంగా అక్షరం స్థాయి పెంచుకుపోయి అది విద్యుద్ఘాతంలా పనిచేది. ప్రేక్షకులలో నెమ్మదిగా ఒక కునుకు తీయటానికి ప్రయత్నించే ధోరణిలో ఉన్న వాళ్ళందరికీ ఒక్కసారి ఇలా అయిపోయి మెలకు వచ్చి ఉపన్యాసకుడు చిన్న మెరుపుల్లాంటి వాక్యాలతో లోగడ తాను వివరించిన స్వీడన్బర్గ్ అభిప్రాయాలను
విమర్శించటం ప్రారంభించి అవి తలకే విసుగు పుట్టించేటట్టుగా ఉన్నాయని, ఏమైనా తన ప్రేక్షకుడు మాత్రం తప్పకుండా విసుగు పుట్టి ఉండొచ్చని అనేసరికి సభలో ఉన్నవారంతా ఆ పైన ఆయన చెప్పబోయే అభ్యంతరాలన్నిటికీ శ్రద్ధగా వినటానికి సర్దుకొని కూర్చు. తత్ఫలితంగా స్వీడన్బర్గ్ మానవోత్తములలో చేరినవాడని ఆ సభలోని వారందరికీ విశ్వాసం కలిగి, అయితే అంత మాత్రాన వాళ్ళంతా తమ మత విశ్వాసాలు మార్చుకొని న్యూ జెరూసలేం సమావేశాలకు పరిగెత్తకపోవచ్చు. కానీ ఆ మహనీయుడి యందు గల గౌరవ భావం మాత్రం ఏర్పడి మరొకసారి షేక్స్పియర్ అద్భుత ప్రతిభను సదృష్టాంతంగా వివరించి తక్కిన అందరు రచయితలను మించిన మహోన్నత స్థానాన్ని అతన్ని ఎత్తివేసిన తరువాత ఆ మహాకవి రచనలోని పరమార్థాన్ని గురించి విచారణ ప్రారంభించారు. మొత్తం మీద షేక్స్పియర్ బోధించేందేమిటి? తాను చెప్పినట్లు వినే ప్రకృతి శక్తుల వినోద శక్తులుగా మార్చేశారు. మానవ మనోరంజనంలో ఆయన సాటి లేని సిద్ధార్థ. విచిత్రమైన బాణసంచా కాలుస్తూ ఉంటే చూచినంత ఆనందం షేక్స్పియర్ మహాప్రతిభ ఇవాళ మనకు కలిగిస్తుంది. ఈ బాణాసంచా సామాన్యమైంది కాదండోయ్. శాస్త్ర విజ్ఞాన సామర్థ్యం వల్ల మనం తోక చుక్కలను, వివిధ గ్రహాలను, వాటి తాలూకు చంద్రగోళాలను వాటి స్థానాలలోంచి లాక్కొచ్చి వాటితో మన జాతీయోత్సవ దినాలను ఉద్దీపింపచేసుకోవటానికి గాను తయారు చేసిన అపూర్వమైన బాణాసంచా కనుక మన మున్సిపాలిటీ వారి బాణాసంచా కన్నా అది చాలా విచిత్రమై ఈ ప్రసంగమంతా వాడి అయి సాంద్రమై మందర స్వరంతో అచ్చు సిరాతో అచ్చు అక్షరాలతో ఆ స్వరం యొక్క ఉదాత్త అనుదాత్తాల శోభతో శతాంశం కూడా ఇక్కడ చూపటం నాకు సాధ్యం కాల. క్రమంగా మెల్లగా శృతి హెచ్చిస్తూ ఆయన ఇలా అన్నారు. ఖురాన్లోని భూలోకం, నాకం ఈ రెంటికి మధ్య ఉండే సర్వం మనమే మన వినోదం కోసం సృష్టించుకున్నామని గ్రహించండి అన్న ప్రబోధానే షేక్స్పియర్ రచనను మనకు స్ఫురింపచేస్తాయి. ఎమర్సన్ కంఠస్వరం ఎక్కడ హెచ్చింది నిజంగా సూచించాలంటే ఈ వాక్యంలో రెండే టైపులు కాదు, ఇంకా చాలా టైపులు వాడు. కానీ అది సాధ్యమయ్యే పని. వినోదం కోసం అన్న మాట ఆ వాక్యానికి శిఖరాయమైనమైందని ఆయన కంఠస్వర విన్యాసం వల్ల సులభంగా అర్థము. స్వాతంత్ర ప్రకటనలోని మెల్లమెల్ల మెరిసే పంక్తులని ఖుయేట్ అభివర్ణించిన అంశాల ప్రసక్తి తెచ్చి ఎమర్సన్ మహాజేడు మెల్లమెల్ల మెరిసే పంక్తుల కావు, ధగ ధగ దీపించే జగత్యాగ్నుడు, జగత్ సత్యాలు అని విమర్శించేటప్పుడు ఆ మొదటి మెల్లమెల్ల మెరిసే అనే అక్షరాలను ఉచ్చరించేటప్పుడు ఆ విశేషణం పట్ల ఆయన కంఠస్వరంలో వెల్లడించిన అసహ్య భావాన్ని సూచించటానికి ఆ అక్షరాలను భూతద్దంలో తప్ప చదువరానంత చిన్న టైపులో అచ్చు వేసిన చాలు. అలాగే ధగ ధగ వెలుగొందే జగత్ సత్యాలు అనటంలో పెద్ద శతఘ్నిముఖతగా వెలువడించినట్లు ఉచ్చరించిన ఆయన కంఠస్వర స్వర సారస్యాన్ని సూచించటానికి ముద్రాక్షరశాల వారి వద్ద ఉన్న టైపులలోకెల్లా పెద్ద టైపులు వాడినా ఆయనకి అంత ప్రయోజనం లేదు. హెన్రీ డేవిడ్ థోరో ప్రతిభకుడు వీళ్ళంతా అక్కడి వాళ్ళ మ్యాసాచ్యూట్స్ వాళ్ళు ప్రవర్తన గురించి ఎమర్సన్కి గల ఉదారమైన పరిపూర్ణమైన ప్రశంసాభావం అనేక సందర్భాలు అనేక విధాల వ్యక్తమై నేను కంకార్డులో సాంస్కృతిక విద్యాగోష్ఠిలో ఉపన్యసించటానికి మొదటిసారి వెళ్ళినప్పుడు, రెండోసారి వెళ్ళినప్పుడు, వ్యక్తిత్వం గల పురుషుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన ప్రసంగించే విలక్షణమైన సాంద్ర ధోరణిలో
ఇలా అన్నారు, మీరు థోరోను గురించి తప్పకుండా తెలుసుకోండి. ఆయన మన నాగరికతతో విసుగుపోయి ఈ లౌకిక జగత్తులో నుండి తనను తాను బహిష్కరించుకొని వాల్డెన్ అడవులలో ప్రవాసపు జీవితాన్ని గడపటానికి వెళ్ళి అక్కడే ఉంటున్నాడు. ఆ అడవిలో తనొక కుటీరం నిర్మించుకున్నాడు. తన భోజనం తానే వండుకున్నాడు. పన్నులు కట్టనంటాడు. మొదటిసారి సత్యాగ్రహం చేసిన వాడు, అంటే నాన్ కోఆపరేషన్ చేసిన వాడు థోరోనే. ఆయనే గాంధీ గారికి ఆదర్శం. ఎస్చిరస్ రచనలు చదువుతానంటాడు. ఆచారాలను అనుకరణలు ఏవగించుకున్నాడు. ఆయన ఒక మహాత్ముడు అన్నారు. ఎమర్సన్కి ఆత్మనిశ్చతావాదం, స్పిరిటిజం అంటే ఒక విధమైన ఏవగింపు. మొదటి నుంచి మరణించిన వాళ్ళ ఆత్మ దయ్యాలై వచ్చి మన ఇంట్లో సామాన్లను తారుమారు చేస్తూ ఆ విధంగా తాము ఇంకా జీవించే ఉన్న అల్పమైన మానవులైన మనం తొలిసారిగా హెచ్చరించటానికి మొదలుపెట్టాం. అమరత్వాన్ని గురించిన విశ్వాసాలు ధృవపరచడానికి కొత్త భోగట్టా సమకూరినట్టు సంప్రదాయ నిష్ఠులైన శిష్యులు చాలా మంది భావించి ఒక సందర్భంలో చాలా మంది విజ్ఞులతో కూడిన ఒక గోష్ఠిలో ఈ సమస్యను గురించిన చర్చ వచ్చిన ఎమర్సన్ ప్రదర్శించిన విసుగుదల తప్పకుండా చూసి తీరా. ముఖ్యంగా మరణించిన వాళ్ళ ఆత్మల చేత మాట్లాడిస్తామంటూ వారి బంధువుల దగ్గర నుంచి తనకొక షెల్లింగు వసూలు చేస్తూ అదే తమ వృత్తిగా పెట్టుకుంటున్న స్త్రీల మాట ఎత్తితే ఆయన విరుచుకు పడిపోయేవాడు. అంతేగాడు అసహించుట. మొత్తం ఈ వ్యవహారమంతా ఆయనకు ఏదో బాధ, జుగుప్సా కలి. ముఖ్యంగా తన మిత్రుల్లోనే కొందరు ఈ వ్యవహారంలో కొంతైనా నమ్మకం ఉన్నవాడు కనిపించడం ఆయనకు మరింత చికాకు తెప్పింది. కుట్టుపని చేసుకునే స్త్రీలు భూతమాంత్రికురాళ్ళై అనాకొక ఆత్మచేత మాట్లాడిస్తున్నారని ఈ తతంగాన్ని ఆయన ఏవగించు. ఎమర్సన్ సరసత చాలా గొప్ప. ముఖ్యంగా ఆయన మహోన్నత భావాలు సక్రమంగా గ్రహించగల సహృదయ గోష్ఠిలో అది మరీ ప్రస్ఫుటంగా వికసించి తత్వవేత్తలలో తీవ్రవాదులు చాలా మంది ఒకనాడు సాయంకాలం ఆయన గృహంలోనే సమావేశమయ్యారు. వారి ప్రసంగ ధోరణి సహజంగా ప్రపంచాన్ని సంస్కరించటానికి ఉదార హృదయులు సూచించే వివిధ కార్యక్రమాల వంకకు మరలి ప్రతి వ్యక్తి సంఘంలోని సర్వ అనర్థాలను నివారించగల ఏదో చింతామణి ప్రక్రియను సూచిస్తున్నారు. ఆ చర్చ కొన్ని గంటలు సాగి నిద్ర వేళ అయ్యేలోగా ప్రపంచంలో ఉన్న పాపం, దుఃఖం సర్వం ఈ ప్రపంచంలో నుంచి బహిష్కృతమైపోయింది. ఈ భూమంతా పూర్తిగా సంస్కరింపబడి మానవ దేవతల మంగళ నివాసంగా తయారై సౌశీల్యం, సౌఖ్యం, సర్వమానవ సహజ గుణాలైపోయాయి. ఎమర్సన్ ఈ ప్రసంగాలన్నీ విన్నారు. కానీ తాను మాత్రం దాదాపు మౌన వ్రతమే అవలంబించి బహుశా ఆయన కూడా లామెన్నాయిసలా ఈ ప్రపంచంలో వాస్తవ సంఘటనలు మన ఆశయాలను ఆటంకించకపోతే అచిరకాలంలోనే ఈ భూమి మీద బతకటమే దుర్లభమైపోయే స్థితి ఏర్పడవచ్చునని అనుకున్నాడే. చివరకు ఆ చర్చను ముగిస్తూ ఆయన ఇలా అన్నాడు. ఎమర్సన్, ముసలి ముత్తైదువు లాగా మనమంతా హాయిగా సుఖంగా ఒక సాయంకాలం వెచ్చని చలి కుంపటి చుట్టూ చేరి మన ఆలోచనలతో, మన ఆశలతో మన చుట్టూ గాలి గుమ్మటాలు బెలూన్లు కట్టుకొని వాటిపైన ఎగిరిపోస్తూ చైతన్యమయమైన ఈ విశ్వమంతా వీర విహారం చేస్తాం.
మధురమైన ఆ జ్వరసంధి తీవ్రతలు మన భావాలకు ఎదురంటూ ఉండదు. ప్రత్యక్షంగా సంఘ సంస్కరణకు పూనుకునే సామాన్య సంస్కర్త మొదటి నుండి అడుగడుగున ఎదుర్కోవాల్సి వచ్చే వాస్తవ సన్నివేశాలేవి మనకు దారిలో ఎక్కడా అడ్డు తగలవు. మనం పొద్దుపోయేంతవరకు అపూర్వ భావ జగద్విహారమంతా చేసి అలసటతో హాయిగా నిద్రపోదాం. కానీ మర్నాడు ఉదయం నిద్ర లేచి చూసేసరికి మనం మళ్ళీ ఎప్పటిలాగా సత్తువలు కోల్పోయి మొసలి వాళ్లలాగా మిగిలిపోతాం. ఇది చాలా శోచనీయమైన సంగతి. అనుభవాతీత విజ్ఞానవాది ట్రాన్సెండలిస్ట్ కూడా ఒక్కొక్కప్పుడు కౌలీ చెప్పినట్టు అల్పాదృష్టవశాత్తు తన సిద్ధాంతాలకు సమయానుకూలమైన వ్యాఖ్యానం చెప్పుకోక తప్పనిసరి అవుతాయి. అందుకు దృష్టాంతంగా సుమారు 15-20 ఏళ్ల కింద శనివారపు క్లబ్బులు స్థాపించబడిన మొదటి రోజుల్లో ఒక విలక్షణ సంఘటన జరిగింది. ఎమర్సన్ అగాసిజ్ అనే అనుభవాతీతవాదితో మొదట కొంతసేపు చర్చించాక స్వభావవాది నేచురలిస్టుగా వస్తువుల పుట్టుకను గురించి ఆయన ముఖ్య అభిప్రాయాలు సంగ్రహంగా చెప్పమని కోరాడు ఎమర్సన్. అగాసిజ్ తన సహజ ధోరణిలో గట్టిగా గబగబా చెప్పేయటం మొదలుపెట్టి సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలిగిన జీవకణంతో ప్రారంభించి అంతకన్నా సూక్ష్మ వస్తువేది మానవుడు ఇంతవరకు కనుక్కున్న ఏ ఉపకరణంతో చూడలేడు, అంటే యాపరేటస్ అన్నారు. ఆ జీవకణం క్రమంగా పరిణామం పొందుతూ జంతుకోటిలో అత్యుత్తమ ప్రాణి దాకా ఎలా అభివృద్ధి చెందింది వివరించి ఈ సంగ్రహ నిర్వచనాన్ని ఆయనకి అరగంట పడి ఎమర్సన్ అందుకొని, అయ్యా మీ తత్వశాస్త్రమంతా పశుజాతి పరిణామ క్రమాన్ని చెబుతున్నట్టు, పైగా మీ శాస్త్రం కాలం యొక్క వాస్తవికత మీద ఆధారం. కానీ మాబోటి వాళ్ళం కొందరు కాలం మానవ భావన కల్పిత ఒక ఊహ మాత్రమే కాని ఆ కాలానికి వేరే అస్తిత్వం లేదు అన్న కాంట్ సిద్ధాంతాన్ని విశ్వసిస్తామన్న సంగతి మీరు గ్రహించాలి అంటూనే తన గడియారం తీసి చూశాడు. తానా సాయంకాల సమయంలో కంకార్డ్ చేరుకోవాలంటే ఫిట్జ్బర్గ్ రైలు రోడ్డు స్టేషన్కు వెళ్లటానికి ఇక 15 నిమిషాలే వ్యవధి ఉంది. వెంటనే తన హాట్ తీసుకొని ఓవర్ కోట్ తొడుక్కొని ఆ గది నుంచి గబగబా వెళ్లిపోతూ, ఈ విషయాన్ని గురించి నాకు వేరే పని తొందర లేని మరో సమయంలో మాట్లాడుకుందాం అని అగాసిజ్ దగ్గర సెలవు పుచ్చుక. తర్వాత సంవత్సరాలు గడిచాయి. ఆ స్వభావవాది, ఆ అతీత అనుభవవాది ఒక క్లబ్లో కలుసుకున్నారు. మళ్ళీ ఇద్దరిలో ఎవరైనా ఆ విషయమై ప్రసంగం తెస్తారేమో అని ఆదుర్దాగా నేనెదురు చూశా. కానీ ఫలితం లేదు. మళ్ళీ వారు ఆ విషయాన్ని ఎన్నడూ మాట్లాడుకోలేదని నా నమ్మకం. రేపు మార్క్ ట్వెయిన్ నాకు ఇష్టమైన రచయిత, అమెరికన్ రచయిత.